today I am going to start the British contribution for the development of judiciary in India or judicial development in India. న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఎలా అభివృద్ధి చెందింది, మరి న్యాయ వ్యవస్థ ఎలా ప్రారంభమైంది, అసలు న్యాయ వ్యవస్థ అనేది నిర్దిష్ట సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని న్యాయాన్ని అందించే ఆ గొప్ప పరిణామం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, అది బ్రిటిష్ రాకతోనే ప్రారంభమైందా లేదా మన పూర్వకాలంలోనే అది ఉండేదా అనే దాన్ని కూడా మనం వివరించబోతున్నాం. సో బ్రిటిష్ వారు భారతీయ న్యాయ వ్యవస్థలో తీసుకొచ్చిన గొప్ప పరిణామాలు ఏంటి, సంస్కరణలు ఏంటి, రైట్, వీటితో భారత న్యాయ వ్యవస్థకు చేకూరిన లాభాలేంటి, వీటిని కూడా మనం చర్చించుకోవాలి. రియలీ ఇన్ఫ్యాక్ట్ judiciary is one of the greatest gift had given by the బ్రిటిష్ వారి నుంచి మనకు వచ్చిన అతి గొప్ప కానుకగా న్యాయ వ్యవస్థను చెప్పాలి. రైట్, దో బ్రిటిష్ లూటెడ్ ద వెల్త్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రైన్ ఆఫ్ వెల్త్, బట్ ఫ్రమ్ అదర్ సైడ్ they blessed us with so many gifts. One such prominent gift is Indian judiciary, the development of Indian judiciary. బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోపిడీ చేసి ఒకవైపు సంపదను తరలించుకొని వెళ్తున్నారు, కానీ మరొక వైపు ఇది నాణానికి ఒకవైపు మాత్రమే, నాణానికి మరొక పార్శ్వం ఉంది, మరొక వైపు ఉంది. సో దిస్ ఈజ్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్, obverse of the coin, but reverse of the coin. British blessed us with so many reforms and so many gifts. One prominent is judiciary or judicial development under British rule. Judicial development under British rule. See here, development of judicial system under British governor generals. ఆయా గవర్నర్ జనరల్స్ కాలంలో ఈ భారత న్యాయ వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం గుర్తిద్దాం. ఫస్ట్, వారెన్ హేస్టింగ్. ద క్రెడిట్ ఆఫ్ డెవలపింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఇండియన్ జ్యుడిషియరీ గోస్ టు వారెన్ హేస్టింగ్స్. అండ్ నెక్స్ట్, కార్న్వాలిస్, విలియం బెంటిక్, క్యానింగ్ అండ్ రిప్పన్. లెట్ us discuss first. Prior to the advent of Warren Hastings or British, the system of Indian judiciary and the status of Indian judiciary and the dark spots and drawbacks, shortcomings and loopholes in the Indian judiciary, let us discuss. భారతదేశంలో బ్రిటిష్ వారి రాకకు ముందు మనకి దివ్య పరీక్షలు అనేటివి ఉండేవి. దివ్య పరీక్షలు, వీటిని ఆంగ్లంలో ట్రయల్ బై ఆర్డియల్ అని పిలుస్తాం. వాట్ ఈస్ ఇట్? ట్రయల్ బై ఆర్డియల్. ట్రయల్ బై ఆర్డియల్. వాట్ ఈస్ మెన్ బై ట్రయల్ బై ఆర్డియల్? The crime was established by conducting some kind of divine test. What is it? The crime was established by conducting some kind of divine test, like putting fire in the hands, called Agni Divya. Agni Divya. Putting fire in the hand, called Agni Divya. Sinking in the water, called Jala Divya. Jala Divya. And taking the poison, right? Taking the poison, called Visha Divya. Visha Divya. చూడండి, బ్రిటిష్ వారి రాకకు ముందు మన భారతీయ న్యాయ చరిత్రలో, న్యాయ విధానంలో, న్యాయ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. భయానకమైన, క్రూరమైన విధానాలని అవలంబించడం జరిగింది. ప్రాచీన భారతదేశ చరిత్రలోనే వీటికి ఆజ్యం అడుగులు పడ్డాయి. ముఖ్యంగా మౌర్యుల కాలం నుంచే ఈ వ్యవస్థ అనేది అందుబాటులోకి వచ్చింది. వీటిని దివ్య పరీక్షలు లేదా ట్రయల్ బై ఆర్డియల్ అంటాం. రైట్, అగ్ని దివ్య, జల దివ్య, విష దివ్య అంటున్నాం. అగ్ని దివ్య అంటే ఒక నిందితుణ్ణి నిర్దోషాన్ని తేల్చడానికి అతడి చేతుల్లో నిప్పు పెడితే కానీ అతడు నిర్దోష అనేది తెలియదు. దివ్య పరీక్షల ద్వారా ఒక నిందితుడికి అతడు నిర్దోషాన్ని తేల్చడానికి
అతడి చేతుల్లో నిప్పు పెడుతున్నారు. ఆ నిప్పు అతడిని కాల్చితే అతడు దోషి. ఆ నిప్పు కాల్చకపోతే చల్లగా ఉంటే అతడు నిర్దోషి. ఇస్ ఇట్? నిప్పు పని ఏంటి? ఎవరినైనా కూడా కాల్చి పడేస్తుంది, ఎవరినైనా కూడా భస్మం చేసేస్తుంది నిప్పు. రైట్. ఒక నిందితుణ్ణి అతడు నిర్దోష అని తెలియచేయడానికి నిప్పు పెట్టడం ఏంటి? ఇది సామాజిక దురాచారం, ఇది గొప్ప దురాచారం. అదేవిధంగా వ్యక్తిని నీటిలో మునిగి కొన్ని గడియల పాటు నీటిలోనే ఉండి ఆ తర్వాత బయటికి రావాలి. ఒకవేళ రాకపోతే నీటి అడుగు భాగంలోనే చనిపోతే అతడు దోషి. లేదా అతడు తిరిగి ప్రాణాలతో బయటకు వస్తే అతడు నిర్దోషి. ఎంతటి దారుణమైన చర్యలు చూడండి న్యాయ వ్యవస్థ. రైట్. విషదివ్య ఒక పెద్ద జాడీలో, పెద్ద బాణలో ఒక తాచుపామును పడేసి అందులో ఒక చిన్న ఉంగరాన్ని వేస్తాడు. మరి ఆ తాచుపామున్న ఆ జాడీలో నిందితుడు అనేవాడు చేయిని పెట్టి ఆ ఉంగరాన్ని సురక్షితంగా బయటికి తీయాలి. పాము కాటికి బలి కాకుండా ఒకవేళ ఆ ఉంగరాన్ని సురక్షితంగా బయటికి తీస్తే ఆ పాము యొక్క విష ప్రభావానికి గురి కాకుండా, కాటుకు గురి కాకుండా బయటికి తీస్తే అతడు నిర్దోషి. ఒకవేళ ఉంగరం తీసేటప్పుడు ఆ పాము అతన్ని కాటేస్తే అతడు దోషి. పాము పని ఏంటి? విషం చిమ్మడం, కాటేయడం. కానీ ఎంతటి సామాజిక దురాచారాలు చూడండి, ఎంతటి లోపాలు చూడండి న్యాయ వ్యవస్థలో. రైట్. దీని గురించి నేను ముందు చర్చిస్తాను. దాన్ని తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా మౌర్యుల కాలంలో కంటక శోధన మరియు ధర్మస్థ్య అనే 2 కోర్టులు ఉండేవి. ధర్మస్థ్య అంటే సివిల్ కోర్ట్, కంటక శోధన అంటే క్రిమినల్ కోర్ట్స్ మౌర్యుల కాలంలో ఉండేవి. కానీ ఆ న్యాయస్థానాల స్థానంలో మరియు ఈ దివ్య పరీక్షల స్థానంలో అద్భుతమైన జ్యూరీ విధానాన్ని బ్రిటిష్ వారు తీసుకురావడం జరిగింది. అందుకే నేను చెప్తున్నాను, బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోపిడీ చేయడం నాణానికి ఒకవైపు అయితే, భారతదేశంలో అద్భుతమైన నాగరిక అంశాలను ప్రవేశపెట్టడం నాణానికి మరొక పార్శ్వంగా చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో ది ట్రయల్ బై ఆర్జియల్ వాజ్ రిప్లేస్డ్ బై జ్యూరీ సిస్టమ్ బై వారెన్ హేస్టింగ్స్. అండ్ వాట్ ఈజ్ జ్యూరీ సిస్టమ్? వాట్ ఈజ్ మెంట్ బై జ్యూరీ? అంటే జ్యూరీ విధానం అంటే ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ట్రయల్ బై జ్యూరీ ఈజ్ what is a jury system and what is meant by jury system? Prosecution based on an evidence, trial based on an evidence. So conducting a case or trial by a perfect evidence or prosecution by a perfect evidence. So this is jury system. So this jury system was very helpful in order to justify, in order to determine culprit or the one who associates or engaged in the crime. Right. నేరంతో ముడిపడి ఉన్నవాడిని, నేరంలో పాల్గొన్నవాడిని, నేరారోపణలతో ముడిపడి ఉన్నవాడిని, నేరం చేసిన వాడిని సాక్ష్యాధారాలతో పసిగట్టడం, సాక్ష్యాధారాల ద్వారా అతన్ని తీసుకురావడం. సో ద జ్యూరీ సిస్టమ్ మీన్స్ ఎ సిస్టమ్ ఇన్ విచ్ ఎ వర్డిక్ట్ ఇన్ ఎ లీగల్ కేస్ is decided by the jury on the basis of an evidence, a perfect evidence, submitted it in the court, and that is jury system. ఓకే. సో జ్యూరీ సిస్టమ్ అంటే ఈ వర్డిక్ట్ ఎవడైతే ఉంటాడో, నేరారోపణలు మోయబడినవాడు, రైట్, అతడు అపరాధ, దోష, నిర్దోషాన్ని తేల్చి చెప్పడానికి జ్యూరీ అంటే ఒక సాక్ష్యాన్ని, బలమైన సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని అతడు దోష, నిర్దోషాన్ని తేల్చి చెప్పడమే జ్యూరీ విధానం. సో దిస్ జ్యూరీ సిస్టమ్ వాజ్ ద క్రెడిట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ జ్యూరీ సిస్టమ్ ఇన్ ఇండియా గోస్ టు వారెన్ హేస్టింగ్స్.
ఈ విధంగా వారెన్ హేస్టింగ్స్ జ్యూరీ విధానాన్ని భారత న్యాయ చరిత్రలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే న్యాయాన్ని సాక్ష్యం ద్వారా న్యాయాన్ని అందించడం నంబర్ 1. అండ్ నంబర్ 2, వారెన్ హేస్టింగ్ ఇంట్రడ్యూస్డ్ సివిల్ కోర్ట్ and Nizamat court, civil court and criminal court, and this criminal court is also known as Nizamat court. We'll discuss this later. So civil and criminal court. So Warren Hastings introduced civil court in Calcutta called Diwani Adalat, Sadar Diwani Adalat. And next, criminal court, Sadar Nizamat Adalat. So this is criminal courts. So these two courts were introduced by Warren Hastings at Calcutta. One is civil court, another one is criminal court. Civil court in Persian language, Sadar Diwani Adalat, and criminal court, Sadar Nizamat Adalat. So this is the contribution of Warren Hastings towards the development of judicial system in India. Next, after Warren Hastings, that's Cornwallis introduced మొబైల్ కోర్ట్స్. వీటిని ఏమని పిలుస్తామంటే సంచార న్యాయస్థానాలు అంటాం. సంచార న్యాయస్థానాలు అంటే గ్రామాలు న్యాయస్థానాలకు రాలేవు. గ్రామీణ ప్రాంతాల్లో ఏవైనా వివాదాలు తలెత్తితే ఆ గ్రామీణ ప్రజలు న్యాయస్థానాలకు వచ్చి న్యాయస్థానాలు వెతుక్కుంటూ వారు న్యాయాన్ని వారు తీసుకోవాలంటే చాలా ఖరీదైనది మరియు చాలా కష్టతరమైనది. సో గ్రామాలకే న్యాయస్థానాలు అన్న నినాదంతో సంచార న్యాయస్థానాలను ప్రారంభించాడు కార్న్వాలిస్. సో కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్ మొబైల్ కోర్ట్స్ అండ్ దీస్ కోర్ట్స్ మూవ్ టు ద విలేజెస్ అండ్ దీస్ కోర్ట్స్ ఆర్ సర్వ్డ్ యాజ్ ద ఫాస్ట్ ట్రాక్, మోడర్న్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. సో చాలా సత్వరంగా వేగంగా న్యాయాన్ని అందించేవి, తీర్పును అందించేవి, తీర్పు చెప్పేవి ఈ సంచార న్యాయస్థానాలు. వీటిని ప్రవేశపెట్టిన ఘనత కార్న్వాలిస్కి దక్కుతుంది. నంబర్ 2, ద చార్జ్ ఆర్ ద పెనాల్టీ కలెక్టెడ్ ఇన్ ద కోర్ట్స్ వాజ్ అబాలిష్డ్ అవుట్రైట్ బై కార్న్వాలిస్. అంటే రుసుము ఉంటుంది, ఒక కేసులో చెల్లించాల్సిన రుసుము ఉంటుంది, ఒక్కొక్కసారి జరిమానా కూడా విధిస్తూ ఉంటారు. సో అటువంటి చిన్న చిన్న రుసుములు, జరిమానాలు వీటన్నిటిని రద్దు చేశాడు. He abolished the charge on the judgments and cost of the judgment. ఆ జడ్జిమెంట్ ఏదైనా వస్తే దానికి సంబంధించిన కాస్ట్, ఆ ప్రింటింగ్ కానివ్వండి, వాటికి సంబంధించిన అన్ని అంశాలను తీసేశాడు, రుసుము. నెక్స్ట్ నంబర్ 3, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. He introduced a system called court of records. కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనే ఒక సాంప్రదాయ వ్యవస్థను ప్రారంభించాడు. దీని ప్రకారం న్యాయస్థానాలు ఇచ్చే అంతిమ తీర్పును ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాటిని ముద్రించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం. రైట్. సో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ని ప్రతి న్యాయస్థానం తప్పనిసరిగా పాటించాలి, ముద్రించి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. సో దీన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటున్నాం. సో దీస్ 3 ఆర్ ద గ్రేట్ రిఫార్మ్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కార్న్వాలిస్. నెక్స్ట్, విలియం బెంటిక్. లెట్ us discuss the contribution of విలియం బెంటిక్. విలియం బెంటిక్ ఎటువంటి అంశాలను ప్రవేశపెట్టాడు, ముఖ్యంగా ఇతడు ప్రవేశపెట్టిన అంశాలు ఏంటి అనేది మనం గమనించాలి. విలియం బెంటిక్ పర్షియన్ భాష స్థానంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాడు. సో పర్షియన్ వాజ్ రిప్లేస్డ్ బై ఇంగ్లీష్. కోర్టులో ప్రధాన భాషగా ఒక గెజిట్ లాంగ్వేజ్గా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాడు విలియం బెంటిక్. యాజ్ వి నో దట్ హీ వాజ్ ద గవర్నర్ జనరల్ హూ ఇంట్రడ్యూస్డ్
ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ 1835. అదేవిధంగా న్యాయస్థానాల్లో కూడా పర్షియన్ భాషను తొలగించి వాటి స్థానంలో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా మాతృభాషలను ఆంగ్లాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా కొన్ని కోర్టుల్లో, దిగువ కోర్టుల్లో మాతృభాషలు ఉంటాయి. మాతృభాషలు అంటే ఆయా ప్రాంతీయ భాషలు ఉంటాయి. ప్రాంతీయ భాషలు ఇప్పుడు తెలంగాణలో తెలుగు, ఆంధ్ర ప్రాంతంలో తెలుగు, తమిళనాడులో తమిళం, ఆ విధంగా మలయాళం కేరళ ప్రాంతంలో, ఈ విధంగా ప్రాంతీయ భాషల్ని కూడా కోర్టుల్లో తీసుకురావడం జరిగింది, పర్షియన్ భాషను తొలగించడం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ అనదర్ థింగ్, హీ ఇంట్రడ్యూస్డ్ సదర్ దివానీ అదాలత్ అండ్ సదర్ నిజామత్ అదాలత్ అట్ అలహాబాద్. కలకత్తాలో సదర్ దివానీ అదాలత్, సదర్ నిజామత్ అదాలత్ను ప్రారంభించిన వాడు వారెన్ హేస్టింగ్ అయితే, వాటిని అలహాబాద్లో సివిల్ కోర్ట్స్ మరియు క్రిమినల్ కోర్ట్స్, సివిల్ కోర్ట్స్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ అయిన దివానీ అదాలత్, సదర్ దివానీ అదాలత్ మరియు సదర్ నిజామత్ అదాలత్, ఈ రెండింటిని ప్రారంభించాడు విలియం బెంటిక్. అండ్ హీ ఆల్సో అబాలిష్డ్ ద మొబైల్ కోర్ట్స్. మొబైల్ కోర్ట్స్ని, సంచార న్యాయస్థానాలను పూర్తిగా నిషేధించేశాడు. సో ద మొబైల్ కోర్ట్స్ were abolished by William Bendik. So these three are the main contribution. And one more important thing, he introduced a law commission separately. ఒక లా కమిషన్ని ఏర్పాటు చేశాడమ్మా. ఈ లా కమిషన్ 1834లో ఏర్పడింది. 1833 చార్టర్ చట్టం ద్వారా 1834లో లా కమిషన్ ఏర్పాటు చేశాడు. అండ్ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ దిస్ లా కమిషన్ అండ్ ద చైర్మన్ ఆఫ్ ద లా కమిషన్ వాజ్ లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే మొట్టమొదటి చైర్మన్గా లా కమిషన్కు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. రైట్. అండ్ లార్డ్ మెకాలే ఎన్ఫోర్స్డ్ ద కోర్ట్స్ అండ్ కోడిఫైడ్ వేరియస్ లాస్ and brought civil procedure code, criminal procedure code and Indian penal code. These are very, very important codes for codified by Lord Macaulay. So let us discuss the importance of Lord Macaulay in codifying the various laws in the year 1859. Civil procedure code was brought, and next in the year 1860 Criminal Procedure Code, Indian Penal Code. So, prior to the introduction of Criminal Procedure Code, Indian Penal Code was created. And next, another thing is, in the year 1861, Criminal Procedure Code was initiated. So this is the various courts, and this is the judicial structure during the period of William Bendik. So law commission was created, and finally Lord Macaulay, he spent his time in the analysis of various laws, and he researched a lot for a lengthy period of duration. Finally these three codes were brought. One is Civil Procedure Code, another one is Indian Penal Code, and the third one is Criminal Procedure Code. One after another, in a sequence, in a chronological order, various codes were codified successfully by Lord Macaulay. Next thing is Lord Canning. The contribution of Lord Canning. లార్డ్ క్యానింగ్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, అతడి తోడ్పాటు ఏంటి, భారతదేశ న్యాయ వ్యవస్థలో అతడి యొక్క పాత్ర ఏంటి? లెట్ us discuss. Lord Canning enforced and implement the high courts effectively and efficiently. In the year 1861, through the Indian High Court Acts, in the year 1862, 3 high courts were established, each at Calcutta, next Bombay, and next Madras. Calcutta, Bombay, Madras, 3 high courts were established based on the 1861 High Court Act. 1861 హైకోర్టు చట్టం ద్వారా 1862లో 3 హైకోర్టులు స్థాపించబడ్డాయి. సో ఇది క్యానింగ్ యొక్క చొరవకు చక్కటి ఉదాహరణ గ్యూటరాయ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, హ్యావ్ ఎ లుక్ సీరియస్లీ. లార్డ్ రిప్పన్స్
contribution towards the development of judicial system in India. See, he was the person who introduced the system of equality before the law. The system of equality. What is equality? Samanyaya Palana antuntam. Right. Ilbert Bill was brought by Lord Rippon in the year 1883. Ilbert was an officer in the court of Lord Rippon, and he recommended for the initiation of Ilbert Bill, and he ordered his officer Ilbert to draft a bill for equal priority before the law and for equality irrespective of gender, irrespective of region, irrespective of race or racial discrimination. In order to avoid the racial discrimination, Rippon brought Ilbert Bill in the year 1883, giving Indian judges jurisdiction over Europeans. So this Ilbert Bill gave equal powers to the Indian judges as the British judges. And Indian judges are empowered based on the Ilbert Bill. They empowered to prosecute a case, to trial a case in which a white is involved. But the Englishmen, they thought that the process of this Ilbert Bill would be humiliation to their race, as they were whites. They are whites and Indians are blacks, and this is a great scale of humiliation to them. So they did not obey and they did not tolerate. So all Englishmen, they came under one umbrella and started fighting against the Ilbert Bill. So this is called the racial discrimination. Finally, the Ilbert Bill was suppressed, oppressed and depressed, and utterly failed. And this is the notable example of British unity and strength and racial discrimination. But this unity and strength was not there in the Indian nation. So that was the main problem. So finally, Rippon brought the Ilbert Bill in the year 1883, giving Indian judges jurisdiction over Europeans. But however, Rippon's action and his step to create equality before law has remained utterly failed. అది చివరికి ఒక విఫలమైపోయింది, వైఫల్యమైపోయింది, పూర్తిగా వైఫల్యం చెందింది. కారణం ఏంటంటే భారతీయ న్యాయమూర్తులు బ్రిటిష్ వారికి బోన్లో నిలబెట్టించి వారిని విచారణ చేయడం, బ్రిటిష్ వారికి అది అవమానంగా, వారు దాన్ని అవమానంగా భావించి వారందరూ కలిసి మూకుమ్మడిగా దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడంతో ఈ ఇల్బర్ట్ బిల్ అమల్లోకి రాలేదు. సో దే థాట్ దట్ దిస్ యాక్షన్ ఆఫ్ Ilbert Bill or Rippon's views and ideas towards the equality before the law would be humiliation, and they did not accept to stand in the court before the Indian judges by folding the hands. This made the British to fight against the bill, and the bill, though the bill was drafted successfully, but the bill did not came into force and did not receive the legal rights. That was the thing.